సంచార జాతుల జీవితాల్లో మార్పు రావాలంటే విద్య ఒక్కటే మార్గమని షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ అన్నారు. వారి జీవితాల్లో మార్పు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా షాద్నగర్లోని సిండికేట్ కాలనీలో ఉన్న దేవగిరి సంచార జాతులకు చెందిన 25 మంది పిల్లలను దగ్గరుండి ఆర్టీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. వారికి కొత్త యూనిఫామ్స్, పుస్తకాలు అందజేశారు. పిల్లలతో కలిసి ఆటోలో ఎమ్మెల్యే వీలపల్లి స్కూల్కు వెళ్లారు. సంచార జాతుల పిల్లలు చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని వారి తల్లిదండ్రులకు వివరించి ఒప్పించారు. యాచకులు, పాత ఇనుప సామాన్లు ఏరుకుంటున్న పిల్లలకు కొత్త దారి చూపడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వీలపల్లి అన్నారు. పిల్లలకు చదువు విషయంలో ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తా అని హామీ ఇచ్చారు. సంచార జాతులు ఇవాళ కూడా చదువుకు నోచుకోలేదు, సంక్షేమానికి నోచుకోలేదు, అభివృద్ధికి నోచుకోలేదు. అటువంటి కుటుంబాలు ఉన్న ఇవాళ కూడా ఉదాహరణకు సబ్బులోళ్ళు కానీ, దేవరజాతి కానీ, బుడజంగాలు కానీ, డక్కలోళ్ళు కానీ అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఆ ఇబ్బందులు తల్లిదండ్రులకు నేను నమస్కారం చేసి చెప్తా ఉన్నా. మీ పిల్లలను చదివించాలి. మీ పిల్లలను చదివించడానికి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించుడు కాబట్టి ఇలా విద్యాశాఖ ముఖ్యంగా ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయుల బృందం, ఈ స్థానిక నాయకులందరూ కలిసి కూడా ఇవాళ ఎవరింటికో రాదు. మీ జీవితాలలో మార్పు రావాలి. మీ జీవితాలలో మార్పు రావాలంటే చదువుకోవాలి. చదివే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది. ఎలా మేమందరం కూడా మీలాకనే గుడిసెలలో ఉండే చదువుకొని కష్టపడితే ఈ ఎమ్మెల్యే స్థాయికి వచ్చింది.